కంటోన్మెంట్ ఎలక్షన్ టైంలో దాదాపు 10,000 పైచిలకు నేను ఇల్లులు కట్టిస్తా అని చెప్పేసి అక్కడ మాట ఇవ్వడం జరిగింది. బై ఎలక్షన్లు అయిపోయినాయి. ఇంతవరకు అటు పక్కన పోయిన పాపాన పోలేదు. అట్లెందుకు ఈరోజు కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగిన ప్రాంతానికే వాగ్దానాలు ఇచ్చిండా? గడిచినటువంటి జనరల్ ఎలక్షన్లో ప్రతి ఒక్క గెలిచినటువంటి అన్ని నియోజకవర్గాలకు ఇచ్చింది కదా మాట. కనీసం మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీలో నీకు ఇష్టం లేకపోతుండొచ్చు. నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరైనా అభివృద్ధి చేయాలి కదా. ఎక్కడ కూడా చేయట్లేదు. తద్వారా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏది కావచ్చు నెరవేరన్న ఆలోచన కూడా ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున ఉన్నది. అంటే సార్ నెరవేర్చలేదు, అసలు వాళ్ళు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మీరు అంటున్నారు. మీరే అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులే లేవు, సన్న బియ్యం లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము, ఆ మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాము, రైతన్నలకు రుణమాఫీ చేస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము అనేసి ఇవన్నీ చెప్తున్నారు కదా సార్. ఒకవైపు రేషన్ కార్డులమ్మ మేము క్లియర్గా స్వయాన బట్టి విక్రమార్క గారే ఆ టైంలో ఆయన శిల్పి అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్వయాన బట్టి విక్రమార్క గారే ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే 6 లక్షల రేషన్ కార్డులు విడుదల చేసినామో ఆయన కూడా మా అందరితో పాటు అప్పుడు ఉన్నటువంటి స్థానిక మంత్రులు ఎవరెవరైతే ఆయన కూడా ఖమ్మంలో ఆయన కూడా పాల్గొని మేము ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఆయన పంచడం జరిగింది. సో వాళ్ళు పంచిన దాన్ని కూడా మేము ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేసుకున్నది కూడా తీసి చూపించినాం కూడా. మీరు కూడా ఉన్నారు కదండి, ఒకసారి కళ్ళేమన్నా మీరు చూసి కూడా చూడలేదని చెప్తే ఇంతకన్నా అమాయకత ఉందని చెప్తున్నారు.